వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్స్ గైస్. మీకైతే తెలిసినట్టే టైం అయితే లెవెల్ 21 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే సురారాములు ఉన్నాం ఎగ్జాక్ట్లీ. ఇప్పుడైతే మనం టైం వన్ పోతున్నాం. మొత్తం ఒక్కొక్క క్లిప్ అంతా మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనం అయితే బండి మీద ముగ్గురం ఉన్నాం. స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే సురారాం నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. టైం వన్ అయితే పోతున్నాం. నర్సాపూర్ పోయినాం. నర్సాపూర్ వెళ్తే ఆ జంగల్లో అయితే మన R15 అయితే ఆగిపోయింది. ఇప్పుడైతే టైం పని పోతున్నాం. ఈ ఛార్జింగ్ పైన ఆడ ఏమవుతుందో మనకైతే తెలియదు. మొత్తం వీడియోలో మీరే చూడండి, ఆశ్వానికి చూడండి. మనమైతే ఇప్పుడైతే HMT రోడ్ మీదకి వచ్చినాం. ఇదైతే ఫుల్ అంటే ఫుల్ చలి. పాక్తో కప్పుకొని ఉంది ఇదంతా రోడ్ అంతా. బాయ్స్ అయితే ఇద్దరు నుంచి లైట్ నట్టుంది రైస్ అటు సైడ్ పబ్లిక్ మనకి HMT రోడ్. ఇది మొత్తం HMT రోడ్, చింతల్ HMT రోడ్. మనమైతే ఇప్పుడైతే చింతలు పోయే రోడ్కి ఉన్నాం. ఆడ సైడ్లో చూస్తే ఏమో బతుకమ్మ ఉంది, పెద్ద బతుకమ్మ. మళ్ళీ చిన్న బతుకమ్మ కూడా కాదు, పెద్ద బతుకమ్మ పెట్టిరు ఆడ. జాయింట్ పెద్ద పెద్దగా బతుకమ్మ రోజు మొత్తం ఈడ జాతర చేస్తారు. ఇది వేరే లెవెల్ కదా. ఇంకా లైటింగ్ పెట్టిరు మన రేవంత్ అన్న లైటింగ్ పెట్టింది ఫస్ట్ టైం. ఇప్పుడైతే మనం చింతలు దాటి అయితే పోతున్నాం. చలో ఇదైతే మన పత్తెనగర్ ఫ్లైఓవర్ అనమాట. పత్తెనగర్ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తున్నాం. మీరు చూస్తున్నట్లయితే ఇంకా అట్లనే పైన మొత్తం ట్రాఫిక్ ఉందన్నమాట. అందుకే కింద నుంచి వెళ్తున్నాం. కింద నుంచి అయితే చూస్తున్నట్లయితే మొత్తం డేంజర్ ఏరియా అనమాట. మొత్తం ఇక్కడ 24 hours తిరుగుతూనే ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఈ ఏరియా మొత్తం మన నైట్ అంతా తిరుగుతూనే ఉంటారు అనమాట. షాపులు గీపులు అన్నీ ఓపెన్గా ఉంటాయి అన్నమాట. మీరు చూస్తున్నట్లయితే పోలీసు వాళ్ళు కూడా రారనమాట ఈ ఏరియాకి. అసలు 24 hours ఫుల్ ఉంటుంది గైస్. మీకు ఏం కావాలన్నా వచ్చేది నగర్ బ్రిడ్జ్ కింద. కానీ ఇక్కడ అసలు ఈ ఏరియాకి అసలు పోలీసు వాళ్ళే రాయరు గాయస్. మొత్తం ఇది డేంజర్ ఏరియా అనమాట. మన ఇక్కడ ఉంటుంది పత్తెనగర్ ఫ్లైఓవర్ కింద. షాపులు కూడా కుళ్ళనే ఉంటాయి గాయస్. ఎవరు వచ్చినా రాకపోయినా షాపులు కూడా కుళ్ళనే ఉంటాయి. చూస్తున్నట్టయితే మన ఉమర్ భాయ్ అయితే ఏ పొగ్గలకెళ్ళో తీసుకుపోతుండో.
మనకేం అర్థమైతే లేదు పొక్కలు గిక్కలు అన్నీ మొత్తం మార్కెట్ అంతా ఏరియా లోపలికి వెళ్ళి తీసుకొని పోతుండనమాట. చూడొచ్చు ఏరియా మీరే. మొత్తం రాంగ్ రూట్లో నుంచి ఎక్కడో తీసుకోవద్దు. మనమైతే బేగంపేట్ ఫ్లైఓవర్ ఎక్కే దగ్గర మొత్తం ఇదంతా చూస్తున్నట్టయితే మొత్తం రేపటికి సిద్ధం చేశారనమాట. మనమైతే ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తున్నాం అనమాట మన బ్యాటరీ బండి మీద. చూసినట్లయితే గాయస్ ఆర్టీసీ బస్సులు కూడా చూడండి 12 గంటలకు కూడా తిరుగుతున్నాయి అనమాట. పడుకోరేమో కనీసం వాళ్ళు. మీరు చూస్తున్నట్లయితే మనం ట్యాంక్ బండ్కి వెళ్ళే రూట్ అనమాట. ట్యాంక్ బండ్కి ఎంటర్ అవుతున్నాం అనమాట. పాడనమాట. అయితే లైటింగ్ చూడవచ్చు. అంబేద్కర్ చూడండి సర్కిల్ దగ్గర మాత్రం వావ్ చాలా బాగా వేసారు అనమాట లైటింగ్. చూడండి బతుకమ్మ కూడా ఉందన్నమాట. చూడండి అవుతున్నాయి. అదే పబ్లిక్ చూడండి 12 గంటలకు కూడా పబ్లిక్ నాకు అర్థం కాదు. లేకపోతే కావాలని షో ఆఫ్ కోసం తిరుగుతారంట. ఈ చలిలో వీట ఐస్ క్రీమ్ అంట అప్పుడు ఐస్ క్రీమ్. చూడండి పబ్లిక్ మొత్తం మొత్తం మీరైతే చూస్తారు కదా. ఆఖరికి ట్రీలకు కూడా లైట్లు పెట్టిర్రు. మొత్తం అందరు రిచ్ కిడ్స్ వస్తారు కూడా గాయస్. మొత్తం చూడండి వాళ్ళు అందరు ఎవరెవరో వస్తారు మొత్తం మనకి. చూసినట్టయితే కేసీఆర్ కట్టించిన కాకపోతే రేవంత్ రెడ్డి తీసుకెళ్ళి అనమాట. మన రాజు మన కేసీఆర్ తాత కట్టించాడు. మా రేవంత్ కాక కూర్చుంటుండు. ఏం చెప్పాలి గాయస్ వీళ్ళకి.
నాకు ఏం పిచ్చిలు వేసిందో గాయస్ అందరూ ఋతువుడు అయితే పోలీసులు అనుకుంటా అన్ని నిమిషాలు నన్ను ఏమంటలే మన పోలీస్ కాక. అక్కడ మొత్తం షూటింగ్ నడుస్తుంది అన్నమాట. చూసుకోరు గాయస్, మొత్తం లైటింగ్ గీటింగ్తో మొత్తం షూటింగ్ నడుస్తుంది అలా. అలా ఏం షూటింగ్ మనకు కూడా తెలియదు, మనం కూడా ఇట్లా వచ్చినాం కదా, చూపిస్తున్నారు. షూటింగ్ అవుతుందిరా. ఏం షూటింగ్ మనకు కూడా తెలియదు, మన రాజ్భవన్ దగ్గరనే అవుతుంది షూటింగ్ అవుతుంది. ఇంకైతే మామూలు లేదబ్బా ఇక్కడ. అందరికి పిచ్చి పిచ్చి లేచిందేమో గాయస్, మొత్తం అడిచివాడు. మొత్తం ఆడైతే అసలు షూటింగ్ చేస్తున్నారు అనుకుంటా, మొత్తం అందరు అరుస్తున్నారు బాయ్స్ అయితే. నడవండి అందరు చూసొద్దాం గాయస్. ఆడ ఎవరెవరికి పిచ్చి లేచిందో మనకు కూడా తెలియదు, ఆడ పోలీసు వాళ్ళకి ఆపేసిరు వాళ్ళు. మీకు చూపిస్తారండి. షాకింగ్ న్యూస్, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే, ఇండియా అయితే ఫైనల్లీ గెలిచిపోయింది. మొత్తం చూడండి గాయస్, ఆ పబ్లిక్ చూడండి, ఆ పటాకిల్ గిటాకిల్ మొత్తం. ఫైనల్లీ మొత్తం అయితే ఇండియా అయితే గెలిచిపోయింది. మనకైతే మొత్తం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. పోలీసు వాళ్ళు కూడా ఎవ్వరు ఏమంటలేరు. ఇండియా గెలిచినాక ఎవరు ఏమంటారు గాయస్, మీరే చెప్పారు. ఒక్కొక్కటి కామెంట్ పెట్టండి, ఇండియా గెలిచినాక ఎవరు ఏమంటాడు. గాయస్ మీరైతే చూసి కదా టైం పట్టుకాడ ఎంత పబ్లిక్ ఉందో. ఖాళీ ఇండియా గెలిచిందని, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉండే ఈరోజు అయితే. మీకైతే తెలుసు అది అయితే ఫైనల్ అయితే ఇండియా అయితే గెలిచిపోయింది. మొత్తం పబ్లిక్ చూడండి గాయస్, అట్లా చూడండి.